శ్రీ గురు చరిత్ర 37వ అధ్యాయం. ముందుగా మాకు చిన్ననాటి నుంచి కూడా ఆత్మజ్ఞానాన్ని, జ్ఞానభిక్షని బోధించినటువంటి మా గురుదేవులైనటువంటి పరమపూజ్య శ్రీ 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 సుందర చైతన్యానంద స్వాముల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ అధ్యాయంలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ విధంగా సిద్ధపురుషుడు ఏం చేశాడు, ఇలా చెప్తున్నాడు. నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణుడికి గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా ఇలా చెప్పారు. మానవుడు 3 కాలాలలోనూ కూడా ఆసనం పైన కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుడిని పూజించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయం ఏం చేయాలా, షోడశోపచార పూజ చేయాలా, మధ్యాహ్నము పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనం అయినా సమర్పించాలి. అందుకోసం ప్రతివారు కూడా తమ ఇంట మంచి గంధము, నెయ్యి, జింక చర్మము ఉంచుకోవాలి. మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించినటువంటి వారికి నరకం ప్రాప్తిస్తుంది, అందులో డౌట్ లేదు. అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం. అన్నింటిలోనూ కూడా గురు పూజ చాలా శ్రేష్టమైనటువంటిది. అందువలన త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువు యందు ఆయన భగవంతుడనే భావం కలగడం చాలా కష్టం. అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించడం వలన సర్వ పాపాలు కూడా నశిస్తాయి. అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సద్బ్రాహ్మణుడు, వీటిలో భగవంతుణ్ణి భావించి మీరు పూజించవచ్చు. అన్నిటికంటే కూడా మానసిక పూజ చాలా శ్రేష్టమైనటువంటిది. మధ్యములకు మండపంలో పూజ, అధములకు విగ్రహారాధనం తర్వాత చాలా అవసరం. భక్తితో పూజించగలిగితే రాయి చెక్క కూడా దేవుడయ్యి అభిష్టాలు ప్రసాదించగలుగుతాయి. పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పం, ప్రాణాయామం చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి. తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖం, ఎడమవైపున గంట ఉంచి దేవుని మీద ఉన్నటువంటి నిర్మాలయాన్ని తొలగించి దీపం వెలిగించాలి. మొదట గణపతిని పూజించి గురువుని స్మరించి తర్వాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను తమ హృదయంలో భావించి దానినే మన ఎదుట ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించాలి. సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజ గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి. ఆయనకు 16 ఉపచారాలతో పూజ చేయాలి. పూజకు తెల్లని పూలు శ్రేష్టం, పసుపు, ఎరుపు పువ్వులు, రంగుగల పువ్వులు మధ్యమం, నల్లనివి ఇతర రంగుల పూలు అధమం అన్నమాట. ఉదయమే ఏం చేయాలి, అపవిత్రాః పవిత్రోవా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః అనే శ్లోకం చదువుకొని గురువుని, కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటాం. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారం చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కారం చేయాలి. తల్లిదండ్రులు, పూజ్యులు, పెద్దలను చూసినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కారం చేయాలి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి అసలు ఈ కాలంలో? ఒకవేళ చేసిన వాళ్ళు ఏంటరా సినిమాల్లాగా చేస్తున్నాం అంటారు వాళ్ళు. గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేత్తోనూ, వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేత్తోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇదిగో చెప్తున్నారు ఇక్కడ గురువు గారు. సాక్షాత్తు జగద్గురువులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు ఏం చెప్తున్నారు, నాయనా నీ గురువు యొక్క కుడి పాదాన్ని నీ కుడి చేత్తో, ఎడమ పాదాన్ని ఎడమ చేత్తో ముట్టుకో, సాష్టాంగ నమస్కారం చేయంటే ఎవడైనా మన చేత పూజలు చేయించుకునేవాడు కానీ భక్తుడు కానీ ఎవరున్నారా? ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి పంతుళ్ళు చెప్పినటువంటి అన్నీ విని మిడిమిడి జ్ఞానం ఉన్న పీఠాధిపతులు, దొంగ పీఠాధిపతులు, వాళ్ళ కాళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళ పవర్ మనకు వచ్చేస్తుంది, మీ దోషాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి, వాళ్ళ దోషాలు వీళ్ళకి వచ్చేస్తే ఎంత నాన్సెన్స్ చెప్పి వాళ్ళు దన్నాలు పెట్టించుకోకుండా వాళ్ళు ఎలా పెడుతున్నారంటే ఇప్పుడు భక్తులు దూరంగా
భూమిని ముట్టుకుంటారనమాట. వీళ్ళేదో మహాభక్తులు, ఆ గురువుగారికి పెడితే ఆయన దోషాలు వీళ్ళకి వచ్చేస్తున్నట్టు. అన్ని బిల్డప్ పూజలు ఎక్కువైపోయినాయి. సాక్షాత్తు జగద్గురువులు నృసింహ సరస్వతి స్వాముల వారు చెప్తున్నారు ముట్టుకోవచ్చు అని. కానీ ఇక నుంచైనా సత్యం ఏంటో తెలుసుకోండి. తర్వాత వారి యొక్క మోకాల నుంచి పాదము వరకు స్పృశించాలి. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవతి తల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞానవృద్ధులు వీరందరికీ కూడా గురువుతో సమానంగా నమస్కారం చేయాలి. ఎవరెవరినండి? తల్లిని, తండ్రిని తిండే పెట్టం, మనం ఇంకేం పూజ చేస్తాం? గురువు తిడతా ఉంటాం, గురువుకే కామెంట్స్ పెడతా ఉంటాం. పోషకుడు, మనల్ని పోషించేవాడిని వాడినే తిడతాం. భయహర్త, భయాన్ని పోగొట్టేటటువంటి వాడు. అన్నదాత, సవతి తల్లిని కూడా, పురోహితుడిని, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞానవృద్ధులు వీళ్ళని గురువుతో సమానంగా నమస్కారం చేయాలి. అంటే గురువుతో నమస్కారం చేయాలి, బాగానే ఉంది. కానీ వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో చెప్పే గురువు వాక్యాలు అవ్వవు కదా. పురోహితుడు వస్తాడు, అతను 5వ క్లాసే చదువుతాడు, ఏదో చాదస్తం చెప్తాడు. లేకపోతే మేనమామలు, సవత్తళ్ళు ఉన్నారు, వీళ్ళు మామూలు మనుషులు ఏదో చెప్తారు. గురువు అంటే జగద్గురువుని పట్టుకుంటే మనకు అన్ని నగ్న సత్యాలు చెప్తాడు. వీళ్ళు తోచింది చెప్తారు. కాబట్టి గౌరవించాలి, కానీ వాళ్ళ ఎవరి వాక్యాలు వినాలి? జగద్గురువుల మాటలే వినాలి. అదనమాట. అజ్ఞానులు, తనకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమిధలు మొదలైనటువంటి పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు, హోమం చేస్తున్నవారు, ధనగర్వులు, కోపించిన వారు, మూర్ఖులు, శవము వీరికి నమస్కారం చేయకూడదు. శవాలకే దండాలు పెడతాం మనం, మూర్ఖులకి పెట్టకూడదు. ఒక చేత్తో ఎవరికి ఎప్పుడు నమస్కారం పెట్టకూడదు, ఇలా పెడతాం అనమాట మన నమస్కారం గుళ్ళకెళ్ళి బైక్ మీద నుంచే వెళ్తూ. గృహస్థుల ఇళ్లల్లో కత్తి, తిరగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట ఏం చేయాలంటే దేవతలకి, పితరులకి, సర్వజీవులకి, ఋషులకు, అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి. అంతేగాని వీళ్ళు ఎవరికి పెట్టకుండా అబ్బా బిర్యానీ వండుకున్నాం అని ఎవరికైనా పెడతామా? అవి మొత్తం మనం లాగించేయడానికే వాసన గుమగుమలకి. ఇంకా అతిథి వస్తాడో లేకపోతే ఇలా దేవుడు ఉన్నాడా, వీడికి మామూలు వాళ్ళకి పెడదామా, చీమలకి, భూత జీవాలు ఒక పీసు కూడా వేయం, కుక్కలకిను పిల్లులకి. దీన్ని వైశ్వదేవం అంటారు. ఏమంటారు? వైశ్వదేవం పితరులకి, పితృదేవతలకి, సర్వజీవులకి అందరికీ వేయాలి. ఋషులకి, అతిథులకి అర్పించిన తర్వాత మిగతా దాన్ని మహాప్రసాదం కింద తీసుకోవాలా, ప్రసాదం అనుకొని. దీన్ని వైశ్వదేవం అంటారు. అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి. కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిథికి కాలు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి భిక్షమ కోసం వసగినటువంటి బ్రహ్మచారికి వైశ్వదేవము, నైవేద్యము అవకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలిగి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. పతితుల పంక్తిన భోజనము చేయకూడదు చెడ్డవాళ్ళ దగ్గర. మొదట కుడి పక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి. తన ద్వారా భోజనం చేస్తున్నటువంటి చైతన్యము, తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి. మనం ఈ భావాలన్నీ ఎక్కడ చేస్తాం? సెల్ ఫోన్లు చూసుకుంటుంటే ఎలాగా. కుక్కను, రజస్వలను, ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు. మన పక్కన ఉండేదే కుక్క, దాని చేత ముద్దులెట్టించుకుంటూ నాక్కుంటూ మనం చేస్తాం. రజస్వలను, ఎట్టి ధర్మము పాటించిన వాడిని చూడకూడదు అసలు. భోజనం పాపాత్ములు వీళ్ళంతా. భోజనం అయ్యాక అగస్త్య మహర్షిని, కుంభకర్ణుణ్ణి, బడబాగ్నిని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. మనకి కుంభకర్ణుడు కూడా లాభం చేస్తాడనమాట. తర్వాత కుండలు తింటాడు ఆయన. 6 నెలలు తిండి, 6 నెలలు పడుకోవడం. సాయంకాలం పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి. సూర్యాస్తమైనప్పుడు సంధ్యావందనం, హోమం చేసి గురువుకి నమస్కారం చేయాలి. రాత్రి తేలిగ్గా భోజనం చేయాలి. మనం తినేదే రాత్రి ఎక్కువ ఫుల్గా. ఆర్డర్ ఒక ఆయన ఉన్నాడనమాట. ఆయన ఏమంటాడంటే
మధ్యాహ్నం ఎవరు తింటారండి? సాయంకాలం బిర్యానీలు ఆర్డర్ చేసుకొని సాయంకాలం తింటాం కానీ పార్టీ చేసుకొని అంటాడు. రాత్రి అసలు అలాంటివి ఏం తినకూడదు, తేలిగ్గా తినాలి అన్నం అంతే, చిన్న ఫ్రూట్స్. కొంతసేపు సద్గ్రంథాలు చదువుకొని తర్వాత ఆ రోజంతా చేసినటువంటి సత్కర్మలన్నిటిని కూడా భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి మనం నమస్కారం చేయాలి. ఉత్తరానికి తలపెట్టి నిద్రించకూడదు. తలకాయ తీసుకొని వెళ్ళిపోతారు కోసేసి. వినాయకుడికి చూసారా, ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ఏనుగు తల తీసుకెళ్ళి అతికిచ్చేస్తారు. అలాగే మేకను కూడా దక్ష ప్రజాపతికి ఉత్తరం పడుకున్నటువంటి మేకను కట్ చేసి తీసుకొచ్చి అతికిస్తారు. ఉత్తరం వైపు తలపెట్టి పొడిగితే హెడ్లో ట్యూమర్స్ వచ్చి క్యాన్సర్ వస్తుంది, తలపోద్ది. అది దాంట్లో అర్థం. ఇక నుండి నీవు ఇటువంటి ధర్మాలన్నీ కూడా ఆచరిస్తూ ఇతరుల ఇళ్లల్లో ఆపద్ధర్మంగా తప్ప ఎప్పుడూ కూడా భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో. అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణుడితో చెప్పాడు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకి నమస్కారం చేసి తమ ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీ శ్రీ దత్తాయ గురవే నమః. శుభమస్తు. ఈ ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాము అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.